దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఈ పునరుద్ధానపు ఆరాధనలో వాక్య భాగాన్ని ధ్యానించడానికి మనమందరం కూడుకొంచున్నాము. ఉదయకాల సమయంలో ముందుగా మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోనికి మనం వెళదాము. మనం గత కొన్ని దినాలుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పునరుద్ధానుడైన ఆ దినమున జరిగినటువంటి ఆ సంఘటనలను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అందులో వేయబడినటువంటి ప్రశ్నలను ధ్యానాంశాలుగా తీసుకొని లోతైన వాక్య ధ్యానాన్ని మనం జరుపుకుంటూ వచ్చాము. ఈ సమయంలో ఒకసారి మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి ఆ ప్రశ్నను ఆ మూల వాక్యంగా తీసుకొని ధ్యానం చేద్దాం, చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్య భాగం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీరందరూ మీ బైబిల్లో గమనించాలని కోరుతున్నాను. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ప్రియులరా, ఈ వాక్య భాగాన్ని గత 3 రోజులుగా మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. యేసు ప్రభువారు పేతురును సూటిగా అడిగిన ప్రశ్న, ముఖాముఖిగా ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రభు నేరుగా సంధించిన ఒక ప్రశ్న ఏంటంటే, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని సూటిగా ప్రభువారు పేతురుని ప్రశ్నించారు. ప్రేమించడం అంటే ఏంటి? దేవుని యొక్క దృష్టిలో ప్రేమించడం అనగా ఏంటి? ఆ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ప్రేమ అనేది నాలుగుతో లేక నోటితో చెప్పేది కాదని, క్రియ ద్వారా సత్యముతో చేసి చూపించేదని విషయాన్ని మనం ఇదివరకే నేర్చుకున్నాం. అందుకే ఇంగ్లీష్ డిక్షనరీలో లవ్ అన్న పదం, ప్రేమ అన్న పదం వెర్బుగా వ్రాయబడింది. అంటే అది పేరు కాదు, క్రియ. వెర్బ్ అంటే క్రియ. ప్రేమ క్రియల ద్వారానే వెల్లడి అయ్యింది. మనం దేవుని ప్రేమను చూసాం. దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించానంటానికి క్రియ ఏంటి? ఆయన కాగా ఎవడును నశించడానికి ఇష్టం లేక దేవుడు తన కుమారుణ్ణి నామమందు విశ్వాసం ఉంచు ప్రతివాడు రక్షణ పొందినట్లుగా, నిత్యజీవం పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించాడని యోహాను 3:16 చెప్తా ఉంది. అలాగే రోమిలకు రాసిన పత్రికలో కూడా మనం చూసాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, యేసు ప్రభువారు మనం ఇంకా పాపులుగా ఉండగానే మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. సో ప్రేమిస్తున్నాము అంటే దాని వెనక ఆ ప్రేమను వెల్లడి చేసేటువంటి కొన్ని కార్యాలు ఉంటాయని
ఆ కార్యాలు ఏమేంటి అనే విషయాలు మనం ఒక 10 విషయాలు మొదటగా ధ్యానం చేసాం. ఆ తర్వాత దినాన ఎక్కువగా ప్రేమించడం ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని కూడా ధ్యానం చేశాం. ఒక మనిషి ఎప్పుడైతే లోతైన పశ్చాత్తాపాన్ని పొందుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రభువును మాత్రమే ప్రేమించగలుగుతాడనే విషయాన్ని మనం గడిచిన లైవ్ కార్యక్రమాల్లో నేర్చుకున్నాం, ధ్యానం చేశాం. ఆ తర్వాత ఒక వ్యక్తి నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనే అనుభవంలో నిలబడితే ఆ వ్యక్తి చేయాల్సిన తక్షణ కర్తవ్యాన్ని గురించి కూడా మనం ధ్యానం చేసాం. అలాంటి వ్యక్తికి ప్రభు అప్పగిస్తున్న బాధ్యత ఏంది అంటే, నా గొర్రె పిల్లలని మేపుమన్నాడని, తర్వాత నా గొర్రెలను కాయుమన్నాడని విషయాన్ని మనం ధ్యానం చేసాం. అంటే సంఘంలో నిన్న రాత్రికాల సమయం లైవ్లో మనం ధ్యానం చేసాం. సంఘంలో 3 గుంపుల ప్రజలు ఉంటారు. ఆత్మీయంగా ఎదుగుదలను బట్టి మనం ఆలోచన చేస్తే 3 గుంపుల ప్రజలు ఉన్నారు. వాళ్ళలో ఒక గుంపు చిన్నపిల్లలుగా ఉంటారు, మరొక గుంపు కొంచెం ఎదిగి వయస్సు వచ్చి యవనస్తుల్లాంటి గుంపు, మరొక గుంపు తండ్రుల్లాంటి గుంపు. యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచి 3 గుంపులు మనం ధ్యానం చేశాం. వీళ్ళల్లో తండ్రి లాంటి గుంపును ప్రభు ఏమని పిలుస్తున్నాడంటే, వాళ్ళు ప్రభువుని ఎరిగి ఉన్నారంట. అంటే అన్ని విషయాలలో అనుభవపూర్వకంగా ప్రభువుని హత్తుకొని అన్ని విషయాలు సంపూర్ణంగా ఎరిగిన వాళ్ళు. అందుకే వీళ్ళు తండ్రులు అని పిలిచారు. అబ్రహామును కూడా దేవుడు జనములకు తండ్రి అన్న పిలిచాడు. అంటే ఒక పరిపక్వ దశలోకి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళనే మనం చూసాము అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించే గుంపు అని చూసాము. అయితే ఈ 3వ గుంపు అయినటువంటి తండ్రుల గుంపుకు ప్రభు అప్పగిస్తున్న తక్షణ కర్తవ్యాన్ని, బాధ్యతను కూడా మనం చూసాం. ఏంటంటే మిగతా 2 గుంపులు ఉన్నారు కదా, ఎవరు? గొర్రె పిల్లలు, అలాగే గొర్రెలు. అంటే గొర్రె పిల్లలు అంటే చిన్నపిల్లలు, అంటే ఆత్మీయంగా అప్పుడే రక్షించబడి నూతనంగా ప్రభు దగ్గరికి నడిపించబడుతూ ప్రార్థన నేర్చుకుంటూ విశ్వాసంలో బలపడుతూ కొత్తగా రక్షణ పొంది నడిపించబడుతున్నటువంటి గుంపు. 2వ గుంపు బలపడి యవన కాలంలోకి వచ్చిన గుంపు. ఈ 2 గుంపుల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ 3వ గుంపు అయినటువంటి ఈ ప్రభువుని ఎక్కువగా ప్రేమించేటువంటి వారికి వీళ్ళని అప్పగిస్తున్నాడు. వాళ్ళను మీరు మేపండి, కాయండి. కాపురు చేసే పని మేపుతాడు, కాస్తాడు. కాబట్టి ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నామనే భావన కలిగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏందయ్యా అంటే, వారు సంఘం ఎడల, అంటే క్రీస్తు శరీరం ఎడల వారు ఒక బాధ్యతను నిర్వహించాలి. కర్తవ్యంగా వారు పనిచేయాలి. ఎలాగంటే సంఘానికి వస్తున్నటువంటి నూతన ఆత్మలను వారు సాక్ష్యం చెప్పి, లేకపోతే వాళ్ళ అనుభవాలను పంచుకొని వారికి ఆత్మీయంగా వారిని ఎదిగేటట్లుగా చేయాలి. 2వదిగా యవన కాలంలోకి వచ్చినటువంటి గుంపు, అంటే కాస్త బలపడి కొంచెం ప్రభువులో ఎదుగుతున్నటువంటి వీళ్ళని ఏం చేయాలంటే కాచుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ 2 బాధ్యతలు మనం చేయవలసిన వారం అనే విషయాన్ని మనం గడిచిన లైవ్ కార్యక్రమంలో చూసాం. ఈ దినం అసలు దేవుణ్ణి ప్రేమించటం వలన, దేవుణ్ణి ఇలాగా ప్రేమించే అనుభవంలో నీవు సాగుతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించటం వల్ల నీకేంటి ప్రయోజనం? నువ్వు దేవుణ్ణి ప్రేమించటం వలన దానికి ప్రతిఫలంగా నువ్వేం పొందుకుంటావు? దేవుణ్ణి ప్రేమించిన దానికి ప్రతిగా నీ జీవితంలో ఏం జరిగింది అనే విషయాలు ఈరోజు మనం ఈ ఉదయకాలంలో ధ్యానించుకోబోతున్నాం.
చాలా సంతోషం. మరి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఇది చాలా సంతోషాన్ని కలగజేసిందని నేను భావిస్తున్నాను. చక్కగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఏం జరిగిద్ది, దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేస్తాడు, వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలు ఈరోజు లైవ్ ద్వారా మనం విందాం. ఈ వాక్యం ద్వారా మనం విందాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరిచి సామెతల గ్రంథము థ్యాంక్ యూ లార్డ్ షబారా కందాల షకదల హల్లెలూయా హల్లెలూయా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను బైబిల్లో నుంచి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని నేను ప్రేమిస్తున్నాను. చాలాసార్లు మన జీవితంలో మనం చాలా మందిని ప్రేమిస్తుంటాం. వాళ్ళలో చాలా తక్కువ మందే మనం చూపే ప్రేమను బట్టి తిరిగి మనల్ని ప్రేమించడానికి ఇష్టపడతారు. దాదాపుగా చాలా మంది, చాలా ఎక్కువ మంది, కొంతమంది అయితే నీ ప్రేమను వాళ్ళు గ్రహించుకోలేరు. కొంతమంది నీ ప్రేమను అర్థం చేసుకోరు. కొంతమంది నువ్వు ఎంత ప్రేమించినా కానీ నిన్ను అస్సలు ప్రేమించరు. వాళ్ళు నువ్వు ఎంత ప్రేమించినా నిన్ను ప్రేమించరు అసలుకి. ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాలలో చూస్తే భార్య భర్తను ఎంతో ప్రేమించింది, కానీ ఆయన అస్సలు ప్రేమించడు ఆవిడ్ని. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద అపారమైన ప్రేమ చూపుతారు, కానీ ఎందుకో మరి తెలియదు, ఆ పిల్లలు అంత ప్రేమనైతే తల్లిదండ్రుల దగ్గర నుంచి పొందుకుంటారు, కానీ తిరిగి తల్లిదండ్రులను ప్రేమించే విషయంలో ఎందుకో మరి వాడు తల్లిదండ్రులను అస్సలు ప్రేమించలేరు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, ఓల్డ్ ఏజ్ హోముల్లో తీసుకెళ్ళి వాళ్ళని జాయిన్ చేస్తున్నారు. మనం చాలా మందిని ప్రేమిస్తాం, కానీ వాళ్ళందరూ మనల్ని ప్రేమిస్తారనే గ్యారంటీ మనం ఇవ్వలేము. దావీదు అన్నాడు, నేనెంతో ప్రేమించాను, వాని తల్లి చనిపోయినప్పుడు నా తల్లి చనిపోయినట్టుగా నేను ఏడ్చాను, అయినను వాడు నాకు శత్రువు అయ్యాడు అన్నాడు. కొంతమంది మన ప్రేమను పొందుకొని వాళ్ళు మనకు శత్రువులుగా మారుతారు. ఈ లోకంలో మనం అనుభవిస్తున్నటువంటి విషయం. కానీ దేవుడు తనను ప్రేమించే వారి విషయంలో చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో నేను కూడా వారిని ప్రేమిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ప్రేమిస్తాడు? మనం చూపే ప్రేమకు ప్రతిగా ఆయన ఏ విధంగా ప్రేమిస్తాడు అంటే, దేవుని వాక్యంలో చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక కృప చూపుతున్నాను అన్నాడు. అంటే ప్రభువు మన ఎడల చూపే ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. అదే ప్రభువు దాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడంటే, స్త్రీ తన చంటి బిడ్డను కరుణింపకుండా మరచునా వారైనా మరచుదురేమో కానీ
నేను మాత్రం నిన్ను మరువను అన్నాడు. అంటే మనం ప్రభువుని ప్రేమిస్తూ ఉంటే ప్రభువు కూడా మనల్ని ఏ విధంగా ప్రేమిస్తాడన్న విషయాన్ని చెప్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో. అసలు నా ప్రేమను ప్రభువు గుర్తిస్తాడా? మనుషులు గుర్తించకపోవచ్చు నీ ప్రేమని. కొంతమందికి లోపల ఎంతో ప్రేమ ఉంటుంది, వాళ్ళ బిడ్డల మీద కానీ, లేకపోతే వాళ్ళ భార్య మీద కానీ, పిల్లల మీద కానీ, వాళ్ళ స్నేహితులు ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ పాపం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు దాన్ని. కానీ హృదయంలో ఎంతో ప్రేమిస్తారు. వీళ్ళు అనుకుంటారు మనుషులు అవలంబించే పద్ధతులను వాళ్ళు అనుసరించినందువల్ల వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటారు. నీ ప్రేమ ఒకవేళ అలాగా నువ్వు మనుషుల్ని ప్రేమిస్తున్నా వాళ్ళు నీ ప్రేమను తృణీకరించవచ్చు, లేకపోతే అర్థం చేసుకోకపోవచ్చు, లేకపోతే వాళ్ళు నీకు కొన్నిసార్లు నీ శత్రువులుగా మారచ్చు. కానీ దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడు? తన్ను ప్రేమించు వారి విషయంలో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథంలో మనం చదివితే ఆ సంఘాలకు రాసిన ఉత్తరాల్లో ప్రభు అంటాడు, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును. మనుషులు ఒకవేళ నిన్ను నీ ప్రేమను గుర్తించకపోవచ్చు, నీ ప్రేమకు విలువీయకపోవచ్చు, నీ ప్రేమను తృణీకరించవచ్చు. నువ్వెంత ప్రేమిస్తున్నా, వారి వెంట ఎంత ప్రేమించి వారి వెంట ఎంత పడుతున్నా వారు నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు. కానీ ప్రభువు మాత్రం తన్ను ప్రేమించే వారి ఎడల ఆయన వారి ప్రేమను గుర్తించు దేవుడై ఉన్నాడు. బదులుగా వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, నీ ప్రేమ ఎలాంటిదో, నువ్వు ప్రభువుని ఏ విధంగా ప్రేమిస్తున్నావో ప్రభు వాటిని చూస్తున్నాడు, తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు. ఆయన అంటున్నాడు, అంటే ఈ మొదటి వాక్యంలో ఏం చెప్పుకున్నానంటే, మనం ప్రేమిస్తాం మనుషుల్ని, కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రేమను పొందుకోలేము. కానీ దేవుడైతే నువ్వు ఎంత ప్రేమిస్తే అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని కూడా మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథము 91వ కీర్తన. ప్రభువుని ప్రేమించటం వల్ల, దేవుణ్ణి ప్రేమించటం వలన దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు, నీకేంటి ప్రయోజనం అనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. 91వ కీర్తన. నువ్వు దేవుణ్ణి ప్రేమించటం వలన దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? 91వ కీర్తనలోకి మనం వెళ్ళాలి. 91వ కీర్తనలో 14వ వాక్య భాగాన్ని చదువుదాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనుక నేనతనిని ఘనపరచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారి విషయంలో దేవుడు చేసే కార్యం ఏంటయ్యా అంటే, వారి వెంట తప్పిస్తాడంట. దేంట్లో నుంచి తప్పిస్తాడు? దేనిలో నుంచి తప్పిస్తాడు? మీరు ఒకసారి ప్రకటన గ్రంథంలోకి రండి. దేనిలో నుంచి తప్పిస్తాడో నేను మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఒక్క నిమిషం అండి. యోహాను సువార్త
ప్రభు మనల్ని ఏ విషయాల్లో తప్పిస్తాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. క్షమించండి, లూకాసు వార్త 3వ అధ్యాయంలోకి వద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం, ప్రకటన 3 కాదు, లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చూద్దాం. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? దేవుని వాక్యంలో మనం చదువు, వేటి నుండి దేవుని వలన మనం తప్పింపబడతామంటే రాబోవు ఉగ్రతలో నుండి తప్పించబడతాం. రాబోవు ఉగ్రతలో నుండి తప్పించబడతాం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళందరూ రాబో ఉగ్రతల్లో నుంచి తప్పించబడతారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కాలం ఉంది. ఈ కాలంలో కరోనా తెగులు ప్రపంచమంతా సంచరిస్తుంది. కానీ దేవుడు తన్ను ప్రేమించే వారి విషయంలో చెప్తున్నాడు ఏంటంటే, వారిని తప్పిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయానికి వద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయానికి వద్దాం. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యంలో మనం చదివితే, లోకమంతటి మీదకి రాబోతున్న శోభన కాలంలో ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పదో వాక్యం, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోభన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. అంటే భూనివాసుల మీదకి దేవుని తీర్పుగా రాబోతున్నటువంటి ఆ దేవుని ఉగ్రత కుమ్మరించబడినప్పుడు, ఆ కరువులే కానీ, లేకపోతే ఆ భూకంపాలే కానీ, ప్రకృతి వైపరీత్యాలే కానీ, ఇలాంటి భయంకరమైన విపత్తులు కలిగిన సందర్భాలలో దేవుణ్ణి ప్రేమించేవారు తప్పించబడతారు. అదే రీతిగా వ్యక్తిగత జీవితంలో అనేకమైన శోభనలు వస్తాయి. మన జీవితంలో అనేకమైన ఆటుపాట్లు వస్తాయి. మన జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి శోభన కాలంలో నిన్ను దేవుడు తప్పిస్తాడు. భూనివాసులందరి మీదకి రాబోతున్న శోభన కాలంలో కూడా నిన్ను తప్పిస్తాడు దేవుడు. నీ శోధనలలో నిన్ను తప్పిస్తాడు. 91వ కీర్తనలోంచి మనం చదువుతున్నాం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించాను. దేవుణ్ణి ప్రేమించువారు తప్పించబడతారు, కాపాడబడతారు, రక్షించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం చూస్తున్నాం, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు అందరూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశం అంతటి మీదకి 10 విధాలైన తెగుళ్ళు వచ్చాయి. ఐగుప్తు దేశం అంతా బాధింపబడింది. కానీ ఇశ్రాయేలీయులు ఆ దేశంలోనే ఉన్నా, ఆ జనుల మధ్యలోనే ఉన్నా, ఆ ప్రజలతో కలిసి జీవిస్తున్నా, వీళ్ళ మీదకు మాత్రం ఆ తెగుళ్ళు రాకుండా తప్పించాలి దేవుడు. వారు తప్పించబడ్డారు. ఐగుప్తు దేశం అంతా నీరంతా రక్తమైంది. గోషెన్లో అలాగ అవ్వలేదు. అక్కడంతా చీకటి కమ్మింది. కానీ ఇశ్రాయేలుకు వారి నివాసాలలో వెలుగుండేనని రాయబడి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు? అది దేవుని వెలుగు. వాళ్ళకేమో అరిచేతికి తగిలేంత చిక్కని చీకటి, వీళ్ళకి మాత్రం వారి నివాసాలలో వాళ్ళకు వెలుగుంది.
ఈ రకంగా పలుమార్లు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని తప్పించి కాపాడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, దేవుడిని చేసే రెండో కార్యం ఏందయ్యా అంటే, వీటన్నిటిలో నుండి నిన్ను తప్పిస్తాడు. నువ్వు తప్పించబడతావు. అలాగే మరొక వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. మనం చూద్దాం. దీనికి అనుబంధంగానే కీర్తన 145వ కీర్తన 20వ వాక్యంలో కూడా ఇంచుమించుగా ఇదే అర్థాన్ని ఇచ్చేటువంటి మాట రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 145వ కీర్తన, కీర్తనల గ్రంథము 145వ కీర్తన 20వ వాక్య భాగాన్ని చదువుదాం. 145వ కీర్తన 20వ వాక్య భాగం. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులను అందరినీ ఆయన నాశనము చేయును. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో వారిని వీటన్నిటి నుంచి తప్పించడమే కాదు, అనుక్షణం వారిని కాపాడుతూ ఉంటాడంట. ఎలా కాపాడుతాడు? ఒకడు తను కనుపాపను ఎంచుకున్నట్లుగా మిమ్మల్ని నేను ఎంచుకొని కాపాడుతానన్నాడు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా నేను మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేశాడు. 121వ కీర్తనలో మనం చదివితే, నిన్ను కాపాడువాడు కునుకడు. 4వ వాక్యంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నిన్ను ఎలా కాపాడుతాడంట? కునుకకుండా, నిద్రపోకుండా నిన్ను కాపాడుతాడంట. సౌలు తనను కాపాడుతాడు అనుకొని సైన్యంలో అధిపతులందరినీ తన వెంటేసుకొని దివారాత్రులు తిరిగేవాడు. ఒకానొక సమయం వచ్చేసరికి అలసిపోయి ఆ కొండ దగ్గర నిద్ర వచ్చి పడుకుంటున్నప్పుడు సౌలును కాపాడాల్సినటువంటి అంగరక్షకులు వాళ్ళు కూడా పడి నిద్రపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా అలసిపోయారు. అప్పుడు దావీదు రహస్యంగా లేచి వచ్చి ఆ సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసుకొని దూరంగా వెళ్ళి కేక వేసి, సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను తరుముతున్నావు? నేను నీకు హాని చేసేవాడిని కాదు కదా. ఆ సైనిక అధిపతులను కూడా పిలిచి, మీరెందుకు మీ యజమానిని కాపాడలేకపోయారని అడుగుతాడు. ఆ సందర్భంలో సౌలు అంగరక్షకులు నియమించుకున్నారు, కానీ వాళ్ళు కూడా నిద్రపోయారు. కానీ దేవుడు మాత్రం నిన్ను ఎలా కాపాడుతాను అంటున్నాడంటే, నిన్ను కాపాడడానికి ఆయన కునకడంట, నిద్రపోడంట. 121వ కీర్తనలో చెప్తున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఏ విషయాల్లో కాపాడుతాడంట? ఏ విషయాల్లో? పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా నిన్ను కాపాడుతాడంట. ఎన్నో అపాయాలు ఈ లోకంలో మనకు ఎదురవుతాయి. ఆ అపాయాలు ఎదురైన సందర్భాలలో దేవుడే మనల్ని కాపాడుతాడంట. అపాయాల్లో కాపాడుతాడు. అందుకనే అపొస్తలుడైన పౌలు, మనము
అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కామని రాశాడు. దేవుని పిల్లలకు ఆపదలు రాకుండా ఉండవు. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతునికి వచ్చు ఆపద అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి యెహోవాయే వారిని కాపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటికీ మనకు మధ్యలో ఉన్న తేడా ఏంటంటే, అపాయంలో వాడు చిక్కుబడి నశించిపోతారు, కానీ అపాయంలో మనకు సహాయాన్ని దేవుడు కలగజేస్తాడు. అది దేవుడు మనల్ని కాపాడే విధానం. ఇంకెలా కాపాడుతాడు? ఆయన నీ ప్రాణములు కాపాడుతాడు. ఆయన నీ ప్రాణములు కాపాడుతాడు. ఈ పాట చాలా ప్రాముఖ్యమైన విషయం. దుష్టుడైన అపవాది మన ప్రాణములను ముట్టకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. యోబుకు శోధన వచ్చిన సమయంలో సాతాను చేత శోధించబడేటప్పుడు మొదట అన్నాడు, నువ్వు నీ చెయ్యి చాపి యోబు చుట్టూ ఉన్న కంచె తీసివేసి అప్పుడు చూడు, యోబు కలిగే నష్టాన్ని బట్టి నీ ముఖం ఎదుట నిన్ను దూషిస్తాడన్నాడు. సరే, నేను దేవుడు చేయి చాపే కంచె తీశాడు. వెంటనే యోబుకున్నటువంటి ఆస్తినంతటిని కూడా నాశనం చేశాడు, పిల్లల్ని చంపేశాడు. తర్వాత ఇంకా కూడా యథార్థంగా వదలకుంటే దేవుడు అదే అడిగాడు, చూసావా ఇంకా యథార్థతను వదలకుండా ఎలా ఉన్నాడో, నువ్వు ఇలా చేస్తే నీ ముఖం ఎదుట దూషిస్తాడన్నావు, కానీ నువ్వు చెప్పిన మాటలు ఎంత తప్పో గ్రహించావా అని అంటే మళ్ళా అంటాడు, ఈసారి అతని చుట్టూ వేసిన కంచెనీమన్నాడు. ఆరోగ్యం ఉన్నంత వరకు అతను బాగానే ఉంటాడు, అనారోగ్యం వచ్చినప్పుడు నిన్ను దూషిస్తాడు చూడన్నాడు. దేవుడు కంచె తీశాడు, తీసి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు సాతానికి. ఏమని చెప్పాడు? ఇదిగో వెళ్ళు, కానీ అతని ప్రాణమును మాత్రం ముట్టద్దు సుమి. అతను నీ వశంలో ఉన్నాడు, వెళ్ళు, అతని ప్రాణమును మాత్రం నువ్వు ముట్టద్దు. అప్పుడు వాడు నన్నెత్తి నుంచి అరికాల వరకు బాధాకరమైన కురుపులతో, అనారోగ్యంతో, వ్యాధితో, రోగముతో యోబును నింపాడని భయంకరమైనటువంటి బాధ. కానీ ఆ సందర్భంలో ఆ బాధకు అప్పగించేటప్పుడు కూడా దేవుడు ఏమన్నాడంటే, అతని ప్రాణాన్ని నువ్వు ముట్టకూడదు సుమి అన్నాడు. అంటే అతని ప్రాణము చుట్టూ దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. మనం యోబు సందర్భాల్లో మనం చూస్తున్నాం, దేవుడు కంచె వేసి కాపాడుతున్నాడు. యోబుకున్న ఆస్తి చుట్టూ కంచె వేశాడు, యోబుకున్న పిల్లల చుట్టూ కంచె వేశాడు, యోబు చుట్టూ కంచె వేశాడు. ఈ విధమైనటువంటి కాపుదల దేవుడు మనకిస్తున్నాడు. యోబు గ్రంథం చదివితే 3 అంచెల కంచె వేసి దేవుడు మనల్ని కాపాడుతాడని మనకు అర్థమైంది. యోబు గ్రంథంలో మీరు కానీ చూసినట్లయితే 3 అంచెల కంచె, దేవుని పిల్లల చుట్టూ దేవుడు 3 అంచెల కంచె వేస్తాడు. 3 కంచెలు వేస్తాడని అర్థం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే మీకు ఈ విషయాలు తెలుస్తాయి. చూడండి, యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వాక్యం, 1వ అధ్యాయం 10వ వాక్యం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేశావు. అతని చుట్టూ ఒక కంచె వేశాడంట, అతని ఇంటి వారి చుట్టూ ఒక కంచె వేశాడంట, అతనికి కలిగిన ఆస్తి చుట్టూ, సమస్తం చుట్టూ ఒక కంచె వేశాడంట. 3 కంచెలు వేశాడు యోబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన పిల్లల్ని ఎలా కాపాడుతున్నాడో చూడండి. నీ చుట్టూ నిన్ను దుష్టుడు ఏ సమయంలోనైనా సరే వచ్చి ముట్టి నీకు అపాయం కలగజేయకుండా ఉండడానికి దేవుడు తన కంచె వేస్తున్నాడు. నీ చుట్టూ కంచె వేస్తున్నాడు దేవుడు.
ప్రవక్తల గ్రంథాల్లో అంటాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అన్నాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అన్నాడు. దేవుడే మన చుట్టూ ఆయన అగ్నిని ప్రాకారముగా ఉంచి మనల్ని కాపాడుతాడంట. అందుకే నీ మీద అపవాదికి అధికారం లేదు. నిన్ను ముట్టడానికి కానీ నిన్నేమైనా చేయడానికి కానీ వాడికి స్వతహాగా నీ మీద ఎలాంటి అధికారం లేదు. ఎందుకంటే నీవు యేసయ్య రక్తము చేత కడగబడి విమోచించబడి ఆయన సొత్తుగా మారిన దేవుని బిడ్డవు. నువ్వు ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజగా మారావు. ఒకప్పుడు పిల్లలుగా ఉండగా ఇప్పుడు దేవుని పిల్లలుగా మార్చబడ్డా. అందుకే అపవాదికి నీ మీద అధికారం లేదు. దేవుడు సెలవిస్తే తప్ప వాడు నీ వెంట్రుకలలో ఒక వెంట్రుకైనను వాడు నేల రాల్చలేడు. ప్రభు అదే మాట అన్నాడు, నా సెలవు లేకుండా మీ తల వెంట్రుకలలో ఒకటైనను రాలని దేవుడు చెప్పాడు. అంటే ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. అందుకే నిన్ను కాపాడడానికి దేవుడు కంచెలు వేసి కాపాడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారి విషయంలో దేవుడు చేసే కార్యాలు ఎలాగున్నాయో చూడండి. దేవుడు చేసే కార్యాలు ఎలాగున్నాయో చూడండి. అవును, దేవుని షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయం మనం చూసుకుందాం. ఓ రాజా, నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, కానీ నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదు. మేము మా దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరిని సేవించాం అని దేవుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమించారు. వాళ్ళ ప్రాణం కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. ప్రాణం కంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించారు. విసిరివేశాడు, 7 అంతలు అగ్నిగుండం చేసి విసిరివేశాడు. కానీ వారిని కాపాడడానికి దేవుడే అగ్నిగుండంలోకి దిగి వచ్చాడు. అలాగే సింహాల బోన్లో పడవేసిన దానియేలు విషయంలో కూడా దేవుడు తన దూతను పంపించి దానియేలుని కాపాడాడని, సింహాల నోడను మూసి దానియేలును కాపాడాడని మనం చదువుతున్నాం. ఆయన్ని ప్రేమించే వారి విషయంలో ఆయన చేసే కార్యాలు చాలా బలంగా ఉంటాయి. మంచిది, ముందుకు వెళ్దాం. మొదటగా ఆయన్ని ప్రేమించే వారి విషయంలో మొదటి కార్యం, దేవుడు కూడా వారిని బహుగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. వారి ప్రేమకు ప్రతిఫలంగా అద్భుతమైనటువంటి ఆయన తన ప్రేమను వారి ఎడల చూపుతున్నాడు. రెండవదిగా మనం చూసాము, ఆయన్ని ప్రేమించే వారి విషయంలో వారిని తప్పించే దేవుడు, ఉగ్రతలో నుండి శోధనలో నుండి తప్పించే దేవుడు. అంతేకాదు, ఇక్కడ మూడో కార్యం చూస్తున్నాం, వారిని కాపాడే దేవుడు. అనుక్షణం అపాయాలలో, అపవాది నుండి, శత్రువు నుండి నిన్ను కాపాడడానికి కునుకకుండా, నిద్రించకుండా నీ మీదే కనుదృష్టి నిలుపుకొని తన చేతినేటిలో నిన్ను దాచిపెడుతూ నీ చుట్టూ కంచెలు వేసి దేవదూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడుకుంటున్న దేవుడు ఆయన. పాదములకు రాయి అయినా తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారని దేవుడు చెప్పాడు. ఎంత అద్భుతం! ఆ తర్వాత మరొక వాక్య భాగాన్ని నేను మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, దయచేసి మీరు గమనించండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్య భాగం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమించే వారిని, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారి విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆస్తికర్తలుగా వారిని చేస్తాను, వారి నిధులు నింపుతాను. ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును. ఆస్తికర్తలు అంటే ఎవరు? కర్త అన్న పదానికి అర్థం ఏంటి?
కలగజేయువాడు. కార్యము జరిగించువాడు. సృష్టికర్త అంటే సృష్టిని కలగజేసిన వాడు. ప్రేమకు కర్త అంటే ప్రేమను ఇచ్చేవాడు. సమాధానంలో కర్త అంటే సమాధానాన్ని కలిగించేవాడు. కర్త అంటే కలిగించేవాడు, కలగజేసేవాడు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేయదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీకు అర్థమయ్యేటట్లుగా ఇలా చెప్తాను. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహామును ఏమన్నా తెలుసా? నేను నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేయదును అని చెప్పి దానితో పాటు మరొక మాట కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీవు ఆశీర్వాదముగా ఉందువు, సమస్త భూషణులకు నీవు ఆశీర్వాదముగా ఉందువు అన్నాడు. అంటే అర్థమైంది, వ్యక్తిగతంగా అతన్ని ఆశీర్వదించడంతో పాటు అతడు ఎక్కడ ఉంటే అక్కడ, అతడు ఎవరితో ఉంటే వారిని, అతడు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంతానికి దీవెన కలిగేటట్లుగా అతన్ని నిలబెడుతున్నాడు దేవుడు. అలాగే నిన్ను ఆస్తిమంతునిగా చేయటం మాత్రమే కాదు, ఆస్తికే కర్తగా చేసేవాడిగా నేను చేస్తాను. అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సంపద క్రియేట్ అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆస్తి కర్త అంటే అది దాని అర్థం. పౌలు అంటాడు, మేము దరిద్రులమైనట్టుగా మీకు కనబడుతూ ఉన్నాము, అయినను అనేకులకు ఐశ్వర్యాన్ని ఇచ్చేవారము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనబడటం ఎలా కనబడుతున్నాడంట? దరిద్రులుగా కనబడుతున్నాడంట, కానీ అనేకులకు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాను అంటున్నాడు. ఆస్తికి కర్తగా చేస్తానంటున్నాడు. నేను కేవలం ఏదో కొద్దిగా దీవించి నీ తరానికో నీ పిల్లల తరానికో సరిపడినట్లుగా ఒక మూట ఇంత ఇచ్చేసి ఇక చాలేరా పో అనే దేవుడు కాదు ఆయన. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఎవరిని దీవిస్తే, అందుకే అబ్రహాముతో నువ్వు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఎవరితో ఉంటే వారిని బ్లెస్ చేసే దేవుడు. ఆస్తికి కర్త అంటే క్రియేటర్. నీ ద్వారా సంపదను దేవుడు సృష్టిస్తాడు. అలా దేవుడు నిన్ను చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. నన్ను ప్రేమించి వారిని ఆస్తికి కర్తలుగా చేయదు. ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించే విషయంలో ముందుకు సాగిపోతా ఉండు. ఆశ్చర్యంగా కొన్ని దినాల తరువాత నిన్ను దేవుడు ఎలా నిలబెడతాడంటే, బైబిల్ గ్రంథంలో దావీదుని చూడండి. ఓ 4 గొర్రెలు కొనుక్కొని తండ్రి కొనిపెడితే వాటిని తీసుకొని వెళ్ళి అడవికి వెళ్ళి మేపుకునే జీవితం దావీది. కానీ ఆ జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుడు ఎంత హెచ్చించాడంటే రాజు అయ్యేటట్లుగా చేశాడు. నువ్వు దేవుడిని ప్రేమిస్తే నీ నిధులను దేవుడు నింపుతాడు. నిన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదును, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయను, వారి నిధులను నింపుదును, వారి నిధులు నింపుదును. అయిపోయింది,
నిధులు నింపబట్టడం అంటే అయిపోయింది అనే మాట నువ్వు ఎరగకుండా చేస్తాడు. అయిపోతుంది అనేసరికి ఇంకా దేవుడు మరొక ద్వారాన్ని తెరిచి నీ అవసరతలన్నీ తీరుస్తాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నేను నింపెదను. దేవుడు నీ నిధులు నింపునుగాక. తర్వాత మరొక వాక్య భాగాన్ని మనం చదువుదాం. ఈరోజు సాయంత్ర సమయంలో కూడా మీకు దేవుణ్ణి ప్రేమించు వారికి కలిగేటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని ఈరోజు సాయంత్రం కూడా నేను చెప్తాను. అయితే మెట్టుకు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఈ పూట ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 33వ వాక్యం. అసలు దేవుణ్ణి ప్రేమించటం అనేది ఇక్కడ ఎలా చెప్పబడిందంటే, నువ్వు కానీ దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఇక్కడ రాయబడింది చూడండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 33వ వాక్యం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 33వ వాక్యాన్ని, 12వ అధ్యాయం 33వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే తన పొరుగువారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అంటే ఒకడు దేవుణ్ణి ప్రేమించటం అనేది అతడు తన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో కానీ చేస్తే అది ఎలాంటిదంట దేవునికి. నీకు ఎంత ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు గల కారణం ఏంటి? నువ్వు చూపే ప్రేమను దేవుడు దాన్ని ఎలా ఎంచుతున్నాడో తెలుసా? నువ్వు చూపే ప్రేమను దేవుడు ఎలాగ ఎంచుతున్నాడో తెలుసా? సర్వాంగ హోమములన్నిటికంటేను బలులన్నిటికంటేను అధికముగా దేవుడు దాన్ని ఎంచుతున్నాడు. ఒక వ్యక్తి దేవుడిని ప్రేమించటం అనేది ఎలాంటిదంటే సర్వాంగ హోమములన్నిటికంటే బలులన్నిటికంటే అధికమైనదిగా దేవుడు ఎంచుతున్నాడు. కాబట్టే ఆయన నిన్ను మరలా ప్రేమిస్తున్నాడు, నిన్ను తప్పిస్తున్నాడు, నిన్ను కాపాడటానికి దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. తర్వాత నిన్ను ఆస్తికర్తలుగా చేసి నీ నిధులు నింపడానికి దేవుడు నిన్ను దీవెనకరమైన పాత్రగా చేస్తున్నాడు. ఇవే కాదు, సాయంత్ర సమయంలో కూడా మరికొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని కూడా అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు కలగజేసే కార్యాలు ఏంటి అనేది సాయంత్రం కూడా మనం 7:30 నుంచి 8:30 మధ్యలో ఆ లైవ్ కార్యక్రమంలో చూద్దాం. మరి ప్రభువుని ప్రేమించి నువ్వు ఈ రీతిగా దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రభువు నిన్ను ఆ రీతిగా దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, నిన్ను ప్రేమించటం అనేది సర్వాంగ హోమములన్నిటికంటేను బలులన్నిటికంటేను అధికమైనదిగా నువ్వు ఎంచి మా జీవితంలో ఏ ఏ కార్యాలు చేస్తున్నావో చెప్పుకుంటూ వచ్చావు. మొదటిగా నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నానని మాట్లాడా. అవునయ్యా, ఈ లోకంలో మేము భర్తనే కానీ భార్యనే కానీ పిల్లలనే కానీ స్నేహితులనే కానీ ఎంతోమందిని ప్రేమిస్తుంటాం. కానీ వాళ్ళల్లో అందరూ మమ్మల్ని ప్రేమించలేరు. కొంతమంది మా ప్రేమను అర్థం చేసుకోరు, కొంతమంది మా ప్రేమను తృణీకరిస్తారు. కానీ నీవైతే మా ప్రేమను స్వీకరించడం మాత్రమే కాకుండా మేము చూపిన ప్రేమ కంటే కూడా అధికమైన శాశ్వత ప్రేమతో నీవు మమ్మల్ని ప్రేమించే దేవుడు అయి ఉన్నావు. అందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. రెండవదిగా నిన్ను ప్రేమించే వారిని తప్పించే దేవుడు. శోధన కాలంలో అలాగే ప్రభువా
లోకానికి రాబోతున్న ఉగ్రత సమయంలో, కరువుల్లో, తెగుళ్ళలో నువ్వు మమ్మల్ని తప్పించే దేవుడు అయి ఉన్నావు. నీకు వందనాలయ్యా. అలాగే నాయన, నిన్ను ప్రేమించే వారిని నువ్వు కాపాడే దేవుడు అని నీ వాక్యంలో సెలవిస్తున్నావు. మా ప్రాణమును నువ్వు కాపాడుతున్నావు. అపవాదికి మమ్మల్ని మేము అప్పగించబడకుండా మా కంచె వేసి, మా చుట్టూ నీ కంచెలు వేసి ప్రభువా, నీ దేవదూతలకు ఆజ్ఞాపించిన ఆయన నీ కాపుదల మాకు పెట్టావు. నీకు వందనాలు, స్తోత్రాలు. మేము మా భక్తిని బట్టి, మా శక్తిని బట్టి కాదయ్యా కాపాడబడుతుంది, కేవలం నీ ప్రేమను బట్టి మేము కాపాడబడుతున్నాం. నీకు వందనాలు. అంత మాత్రమే కాక ఈరోజు నా తండ్రి స్తోత్రాలు, నన్ను ప్రేమించి వారిని ఆస్తికి కర్తలుగా చేయుదునని, వారి నిధులు నింపుతానని వాగ్దానం చేశాం. అవును తండ్రి, మేము కేవలం దీవించబడటం మాత్రమే కాదు, దీవెనకు కారకులుగా ఉండడానికి, ఆస్తిమంతులుగానే కాదు, ఆస్తికి కర్తలుగా చేయడానికి నాయన నువ్వు పూనుకుంటున్నావు. నీకు స్తోత్రాలు. మా నిధులు నింపబడతాయని వాగ్దానం చేసావు. వందనాలు. కొదువులన్నీ నువ్వు తీర్చే దేవుడు, లోట్లన్నీ పూడ్చే దేవుడు, ఇబ్బందులన్నీ తీసివేసి సమృద్ధినిచ్చే దేవుడు నాయన. మా నిధులు నింపే దేవుడు అయ్యా. ఇంత మాత్రమే కాదు నాయన, ఈ రాత్రి మరికొన్ని విషయాలు కూడా మేము లోతుగా ధ్యానించుకోబోతుండగా రాత్రికాల సమయంలో మమ్మల్ని దర్శించండి, బలపరచండి. ఆ లోతైన వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి, ఆకలింపు చేసుకోవడానికి, గ్రహింపగలిగిన మనస్సు మాకు ఇవ్వండి. బ్లెస్ చేసి దీవించండి. ఈ ఆరాధన, ఈ వాక్యం ఇంతవరకు ఆశీర్వాదంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు. ఈ కార్యక్రమం అంటే ఈ వాక్య ధ్యానం ముగించబడలేదు ఇంకా. రాత్రి కూడా అంటే దేవుడు తను ప్రేమించు వారికి దేవుడు చేసే కార్యాలు విశేషంగా ఉన్నాయి. రాత్రి లోతైన ధ్యానం మన ముందుంది. రాత్రి 7:30 నుంచి 8:30 వరకు లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. దాన్ని కూడా దేవుని వాక్యాన్ని విందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. రాత్రి 7:30 నుంచి 8:30 వరకు ఈ వాక్యం అయిపోలేదు, ఇంకా లోతుగా ధ్యానం చేసుకున్నాం. అంతవరకు సెలవు. మిమ్మల్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.